దూకుడు ఇంత సెన్సేషన్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ సీను గారు, ఆయన చేసిన హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. దూకుడు లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. బాటనీ ల్యాబ్ ఎక్కడండి? పర్స్ మర్చిపోయానండి. ఆ అమ్మాయి నేను అడిగిన పర్స్ కాదురా, అడ్రస్. కష్టమైన ప్రశ్న ఒకటి అడగమంటావా, తేలికైన రెండు అడగమంటావా? తేలికైన ప్రశ్న ఎందుకు, కష్టమైన ప్రశ్న ఒకటి అడగండి, చెప్తాను. మొట్టమొదటి మహిళ, ఫస్ట్ లేడీ ఎక్కడ పుట్టింది? కింగ్ జార్జ్ హాస్పిటల్. ఎక్కడన్నా చదివావా, ఎవరన్నా చెప్పారా? ఒక ప్రశ్న అయిపోయింది, రెండు దొరుకుతారేంటి? అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలిబట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా ఓణి చీర జాకెట్, ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు గోకూడదు. సినిమా సినిమాలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. చాలా మంది ఓవర్సీస్ లైక్ యూఎస్ లో ఉండేవాళ్ళు కానీ బయట ఉండేవాళ్ళు కానీ వాళ్ళు చాలా మంది ఏంటంటే మేము డే అంతా పనిచేసి ఈవినింగ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ వెంకీ ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకుని ఆ స్ట్రెస్ బస్టర్ అది మాకు. దట్ 42 minutes ఎపిసోడ్, అది హైలైట్. ఆ సినిమాకి అదే ప్రాణం. టీలు కాఫీలు అలవాట్లేదు. థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కూర్చున్నాయని ఫీల్ అవుతారు ఏంటండి? సీను వైట్ల డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. అలాంటి కామెడీ టిన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ సీను వైట్ల. అందరూ వాడు తీసు సమయంలోనే మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ కామెడీకి సంబంధించి చాలా బాగా అది సక్సెస్ అయింది, బాగా పండింది. నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్తామని. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి, విన్నారా? విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకోండి. డైరెక్టర్ వైట్ల సీను, ఆయనకి సినిమా కెరీర్ లో నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఢీ సినిమాలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనే క్యారెక్టర్ తోటి నాకు ఒక అద్భుతమైనటువంటి మలుపునిచ్చినటువంటి వ్యక్తి శ్రీను వైట్ల. మా తాతగారు తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి. ఆ తవ్వాన్ని ఈ మిషన్ లో వచ్చిన కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు? ఈ రన్నింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్స్ రెడీ అవ్వలేదు. దండం పెడతాను. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటి? ఈ ఎదవ టీలు కూడా నాకి నేను ఈ ఎదవలకి ఇవ్వను. వెంకీ, కింగ్, దుబాయ్ సీను, రెడీ, ఇలా అన్ని సినిమాల్లో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కెరియర్ కి ఒక కొత్త కోణానికి నన్ను చూపించినటువంటి వ్యక్తి డైరెక్టర్ సీను వైట్ల. ఊర్లో మెక్డోనల్డ్ మూర్తి గారిని ఒక ఆడిటర్ ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డోనల్డ్ మూర్తి నేనే. మీరు మెక్డోనల్డ్ మూర్తి? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. మరీ ఎక్సైట్ అవుతున్నావు. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావరా? December 13th. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. వైట్ల సీను గారి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక అద్భుతమైనటువంటి కామెడీ సీన్స్ పండించాడు. ఏం చంపక్ సేట్, మందిని పరిశాన్ చేస్తున్నట్టు ఏం కథ? కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం, నా దందా అంతా.
వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. ఇది చెప్పడానికి వచ్చాను, నీకు భయపడి వణికిపోవడానికి రాలా. దందా పేరుతో దార్కారీ చేస్తే చూస్తూ ఊరుకోనికి ఫగాడుగా అనుకున్నావు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇంతకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతున్నందుక? చిచి, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ లక్కీ. టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? జై సింహ. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్.